హాయ్ ఫ్రెండ్స్, నేను భవ్యాని. ఇది సండే వ్లాగ్ అనమాట. సండే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. ఆ వ్లాగ్ అంతా ఈ వీడియోలో ఉంటుంది, చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఇది మా ఇల్లు, మా ఇంటి దగ్గర. ఆ రోజు బయలుదేరినప్పుడు తీసానమాట ఈ వీడియో. అయితే అక్కడికి వెళ్ళిపోయాం నేను, మా హస్బెండ్ అండ్ మా బాబు. మా బాబు చూడండి అక్కడ మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఎలా ఆడుతున్నాడు. అయితే ఆ రోజు మేము లంచ్ రెసిపీస్ మటన్ కర్రీ అండ్ ప్రాన్స్ అండ్ చేపల పులుసు చేసుకున్నాం అనమాట. ప్రాసెస్ అంతా చూడండి, ఈ వీడియోలో ఉంటుంది. ముందుగా మటన్ కర్రీ వండుకుంటున్నాము. ముందుగా కుక్కర్లో ఆయిల్ పోసుకొని పచ్చిమిర్చి, ఆనియన్స్ కొంచెం రెడ్గా వేయించుకోవాలి. అలా వేగుతున్న తర్వాత అలా కలుపుతూ ఉండాలి. కలుపుతూ ఉన్నాక నెక్స్ట్ అందులో కొన్ని టమాటాలు వేసుకోవాలి. ఇలా చేస్తున్నాం వీడియో, ఇలా చేస్తున్నాం. అవి ఎందుకైతే తినకూడదని, హెల్త్ మంచిది కాదు కదా. టమాటాలు వేసుకొని కలుపుకున్నాక దానిలో మనం ముందుగా కడిగి పెట్టుకున్న మటన్ ముక్కల్ని అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒకసారి ప్రాసెస్ అంతా మీరు ఈ వీడియోలో చూడండి, మీకే అర్థమవుతుంది. అది అలా బాగా ఉడికిన తర్వాత అందులో ఒక 2 స్పూన్లు కారం, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అందులో కొంచెం వాటర్ వేసుకొని అలాగే కొత్తిమీర కూడా జల్లుకొని కొంచెం ఒక 5-6 విజిల్స్ వచ్చే వరకు కుక్కర్ పెట్టుకోవాలి. తర్వాత మనకి మటన్ కర్రీ రెడీ అయిపోతుంది.
నెక్స్ట్ ప్రాన్స్ కర్రీ ప్రాసెస్ కూడా ఈ వీడియోలో ఉంది, చూసేయండి. దీనిలో కూడా సేమ్ ప్యాన్లో ఆయిల్ పోసుకొని పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకొని బాగా దోరగా వేయించుకోవాలి. వేయించుకున్నాక అందులోని మనం కొన్ని టమాటా పీసెస్ కూడా వేసుకొని బాగా పీల్ ఆఫ్ అయ్యే వరకు వేయించుకోవాలి. అలాగే అందులో మనం కడిగి పెట్టుకున్న ప్రాన్స్ని కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. అలాగే అందులో 2 స్పూన్స్ కారం, సాల్ట్, నెక్స్ట్ అందులో మేము ప్రిపేర్ చేసుకున్న మసాలా కూడా వేసేసుకొని దగ్గరగా అయ్యే వరకు సిమ్లో ఒక 20 మినిట్స్ ఉడికించుకోవాలి. అంతే, యమ్మీ ప్రాన్స్ కర్రీ రెడీ. నెక్స్ట్ చేపల పులుసు కూడా చేసింది మా అమ్మ, ఆ ప్రాసెస్ కూడా ఇందులో ఉంది. ఆ వీడియో కూడా మీరు చూసేయండి. దాంట్లో ఏవో వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అది వేసి వండింది కట్టాడు. ఎలా ఉండాడు? నేను మటన్ కర్రీలో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయ్యాయి. మటన్ కర్రీ నవ్వులే ఆకలి ఎవరికి సార్. చేపల పులుసు ప్రాసెస్ ఆల్రెడీ నేను ఒకసారి వీడియోలో పెట్టాను, అందుకే ఇంక ఈ వీడియోలో చెప్పట్లేదు. ఒకసారి మీరు చూడండి వీడియో. మా మమ్మీ చేశారు ఇది. ఆ తర్వాత లంచ్ చేసేసి అందరం 3 o'clockకి బీచ్కి వెళ్ళాం. మాకు బీచ్ చాలా దగ్గర, ఒక 15-20 కిలోమీటర్స్ ఉంటుంది అంతే. అది తిక్కవానిపాలెం బీచ్ అనమాట. ఈ బీచ్ చాలా బాగుంటుంది. మాకు
అండ్ అందులో మా బాబు అక్కడ ఆడుకుంటున్నాడు అని చెప్పేసి ఆ బీచ్ దగ్గరికి వెళ్తాం మేము ఎవ్రీ వీక్. చూసారా అక్కడ ఎంత బాగుంటుందో. చిన్నపిల్లలు చాలామందిని తీసుకొచ్చారు అందరూ. ఒకసారి చూడండి మీరు ఆ వ్యూ ఎంత బాగుంటుందో. ఇక్కడ ఎంజాయ్ చేయడానికి అయితే చాలా చాలా బాగుంటుంది. స్నానం కూడా చేస్తారు చాలామంది అయితే. మా బాబు చూసారా బాల్ గేమ్ తెగ ఆడేసుకుంటున్నాడు వాళ్ళ డాడీతో. ఇంకా రోజంతా బాల్ గేమ్ ఆడుతూనే ఉన్నాడు ఫుల్గా. నేను కూడా కొద్దిసేపు అలా వాటర్లో ఆడేసుకున్నాక ఒక 1.5 hour అలా ఉన్న తర్వాత ఇంక ఇంటికి వెళ్ళిపోయాము ఇంటికి. ఆ రోజు నైట్ ఇంకా మేము రెస్టారెంట్కి వెళ్ళిపోయామన్నమాట అనకాపల్లిలో. మాది అనకాపల్లి. అక్కడ మాస్టర్ చెఫ్ రెస్టారెంట్కి వెళ్ళిపోయాము నేను, మా బాబు అండ్ మా ఆయన. ఫుడ్ కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట ఆ రోజు. ఎప్పుడు వస్తుందా తినేద్దామా అని. అంతే గాయస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్ గాయస్. కామెంట్స్ మాత్రం పెట్టండి గాయస్, ప్లీజ్ గాయస్.